దేవునికి స్తోత్రములు. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దామండి. పరిశుద్ధుడు అయినటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన హెచ్చింపు నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఇంతవరదాకా మరి నాయన మీ కృపా సన్నిధిలో మమ్మల్ని బలపరిచి పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అలాగనే మరి నాయన మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మీ జ్ఞానాన్ని మాకు నేర్పించండి. మీ యందు ఆనందించి సంతోషించేటటువంటి వారిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మరి వినగలిగేటటువంటి చెవులు, గ్రహించగలిగేటటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించండి. మీ వాక్యాన్ని గ్రహించినట్లు కృప చూపించండి. సాతాను దాన్ని ఎత్తుకొని పోకుండానట్లు తండ్రి మాకు మనశ్శాంతిని, నెమ్మదిని దయచేసి మరి నా తండ్రి మీ వాక్యము అర్థమయ్యేటటువంటి రీతుల్లో మేము వినుటకును మరి బోధించుటకును మీ కృపా సాయం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ప్రాముఖ్యంగా మరి నాయన ఈ యొక్క మరి నా తండ్రి మీ కృపా సన్నిధిని మాకు అనుగ్రహించి ఈ సమయం అంతటిని మీ స్వాధీనంలో ఉంచుకోమని తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తి తెచ్చుకున్నాం అతి వినయంతో బతిమలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని కుమారులారా, కుమార్తెలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మరోసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. కాబట్టి సహోదరులారా, మరి సహోదరులమైనటువంటి మనము ఒకరికి ఒకరము ఏమి చెప్పుకోవాలి అని అంటే ఒకరికి ఒకరము వందనములు చెల్లించుకోవాలా, అలాగే దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. అంటే సహోదరులకు చెప్పేది ఏంటి అని అంటే వందనాలు చెప్పాలా, దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెప్పాలా. కాబట్టి మరి సహోదరులకు చెప్పేటటువంటిది దేవునికి చెప్పకూడదు, దేవునికి చెప్పేటటువంటిది సహోదరులకు చెప్పకూడదు అని ఇది బైబిల్ యొక్క క్రమము అనేది మనం గుర్తెరగాల. అలాంటి పరిస్థితుల్లో మరి ఈరోజు మరి పాఠము ఏమిటంటే, ఈరోజు చెప్పుకునేటటువంటి పాఠము యేసుక్రీస్తు పుట్టక మునుపు ఆ పరలోకంలో ఉన్నప్పుడు ఎట్టి మహిమను కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు పుట్టక మునుపు ఆ పరలోకములో ఏ మహిమను కలిగి ఉన్నాడు అంటే ఏ విధమైనటువంటి మహిమను యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు. ఈ లోకము పుట్టక మునుపు కావచ్చు, లేదా యేసుక్రీస్తు పుట్టక మునుపు కావచ్చు, మరి ఆయన కలిగి ఉన్నటువంటి మహిమ ఎట్టిది అనేటటువంటి విషయంలో మనము మరి పరిశీలన చేయవలసినటువంటి అవసరము మనకు ఎంతైనా ఉన్నది. కాబట్టి ప్రియులారా, మరి వాక్యము ఏదైతే తెలియజేస్తూ ఉందో, వాక్యము ఏదైతే చెప్తూ ఉందో దాన్ని మాత్రమే మనం అనుసరించి నడవాలి, కానీ దానికి భిన్నంగా ఆలోచించడానికి వీలు లేదు. అందుకనే మరి వాక్యం తెలియజేస్తున్నటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు తాను జీవించిన కాలంలో ఆయన మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని అంటే తండ్రి అయినటువంటి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఆయన తండ్రి అయినటువంటి దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు అని అంటే, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఎట్టి మహిమ ఉండెనో ఆ మహిమతో నన్నిప్పుడు మహిమపరచుమని ఆయనకు తండ్రి అయినటువంటి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో మనం ఈ మాటను చూడవచ్చు. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాటను మనం చూడవచ్చు. 5వ వచనం, 4వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 5వ వచనము మనం పరిశీలిస్తే ఇక్కడ చెప్తున్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, అయితే యేసు నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 17 తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్నిప్పుడు నీ యుద్ధ
మహిమపరచుము. నీ యొద్ద మహిమపరచుము అని ప్రార్థన చేస్తూ ఉండు. ఈ 17వ అధ్యాయము మనం చూస్తే యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని అంటే, ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇక్కడ అంటే, ముందు మనం చూసినప్పుడు ఆయన యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లా నేను తండ్రి కుమారుని మహిమపరచుము అని అంటాడు. మహిమపరచుము అంటే ఎందుకు మహిమపరచాలా? ఆయన మహిమ ఏంటి? ఆయన కలిగి ఉన్నటువంటి మహిమ ఏ విధమైనటువంటి మహిమను కలిగి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మరి పరిశీలించి తెలుసుకోవాల్సినటువంటి అవసరము మనకెంతైనా ఉన్నది. ఎందుకనంటే ఆయన ఉన్న మహిమ ఏ విధానంగా ఉన్నదో, ఆయన ఏమై ఉన్నాడో అనేటటువంటి విషయాన్నే మనం గ్రహించలేకపోతే మరి కేవలము ఆయనను మనుష్య కుమారుడని కానీ యేసుక్రీస్తును అంటే మరియ కొడుకని కానీ యేసుక్రీస్తును ఇంకా దావీదు సంతానముగానే గుర్తెరుగుతున్నటువంటి పరిస్థితి మనము కలిగి ఉంటూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ఏ విధమైనటువంటి మహిమతో ఉన్నాడు అని అంటే, ఈ భూమి మీదకి రాకముందు ఏ మహిమ అయితే ఉందో ఆ మహిమతో నన్నిప్పుడు మహిమపరచుము అని తండ్రిని వేడుకుంటున్నాడు. అంటే ఆయన ఇక్కడ ఉన్నప్పుడు మహిమపరచబడలేదా అని అంటే, ఆయన భూమి మీద మరి ఆయన వచ్చినటువంటి పరిస్థితి ఏ విధంగా వచ్చాడంటే, దాసుని స్వరూపాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చిండు. అట్టి మహిమలో రాల. పరలోకములో ఏ మహిమ అయితే యేసుక్రీస్తుకు ఉండేనో ఆ మహిమలో ఆయన ఇక్కడికి రాలే. కాబట్టి ఆయన వచ్చినటువంటి మహిమ ఏంటి అని అంటే, దాసుని స్వరూపమును ధరించుకొని వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ ఏం ప్రార్థన చేస్తుండు అని అంటే, నాకు తండ్రి లోకము పుట్టక మునుపు ఏ మహిమ అయితే నీ యొద్ద నాకు ఉండేనో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచుము అని అంటాడు. అంటే నీ యొద్ద ఏ మహిమ ఉంది అని అంటే, ఏ మహిమ కలిగి ఉన్నాడు అని అంటే, ఆయన మహిమ ఏంటి, యేసుక్రీస్తు మహిమ అనేటటువంటి విషయంలో మనం ఆలోచిస్తే చాలా మంది ఆ వాక్యానికి భిన్నంగా చెప్తున్నటువంటి విషయాలను మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభు అండి, యేసుక్రీస్తు ప్రభువేనండి, ప్రభువు తప్ప ఇంకా వేరే ఏమి కాదు అని. ఎందుకు అని అంటే, యేసుక్రీస్తు కేవలము ప్రభువేనా లేకుంటే రక్షకుడా? యేసుక్రీస్తు కేవలము ప్రభువా లేకుంటే రక్షకుడా? లేకుంటే మనలను తండ్రి దగ్గరికి తీసుకొని వెళ్ళేటటువంటి మార్గదర్శకుడా అని అంటే, బైబిల్ గ్రంథములో ఎన్నో రకాలుగా రాయబడ్డాయి. యేసుక్రీస్తు మనుష్య కుమారుడు అని రాయబడ్డది. అంటే మనుష్య కుమారుడే అని చెప్పట్లేదు కదా, దేవుని కొడుకు అని ఎందుకు చెప్తూ ఉన్నాము అని ఇవన్నీ కూడా మనం పరిశీలించుకోవాల్సినటువంటి అవసరము మనకెంతైనా ఉన్నది. అందుకనే యేసుక్రీస్తు తను ప్రార్థన చేస్తూ, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఎట్టి మహిమ ఉండెనో అట్టి మహిమతో మహిమపరచుము అని అంటుండు. ఏంటి, ఏ మహిమ ఉంది యేసుక్రీస్తుకు ఈ లోకం పుట్టక ముందు అని మనం ఒకసారి పరిశీలిస్తే, ఆ పరిశీలన చేస్తే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఏం చెప్తుండు అని అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో చెప్తున్నటువంటి మాటను ఒకసారి మనము జాగ్రత్తగా గ్రహించాల. ఎందుకనంటే ఈ మాటను జాగ్రత్తగా గ్రహించాల. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అంట. ఏమై ఉన్నది అని అంటే, వాక్యము దేవుడై ఉండెను అని అంటుండు. అంటే దేవుడై ఉండేనా లేకుంటే దేవునిదై ఉండేనా? ఇక్కడ మనం చూస్తే అంటే వాక్యము దేవుడై ఉండెను అని అంటాడు. అంటే దీన్ని దేవునిదై ఉండెను అని ఇక్కడ చెప్పట్లేదు, కానీ దేవుడై ఉండెను. వాక్యాన్ని వక్రీకరించి మనం చెప్పేటటువంటి మాటలను సరైనటువంటి విధానంగా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. ఎందుకనంటే ప్రతి మాట ఏదైతే బైబిల్లో రాయబడ్డదో ఆ రకంగానే చెప్పడానికి ప్రయత్నపడాలి. ఆ రకంగానే చెప్పడానికి ప్రయత్నపడితే అది బైబిల్ అనుసారమైనటువంటిదిగా ఉంటది. కానీ మనము దానికి భిన్నంగా ఏమని అంటున్నామనంటే, వాక్యము దేవుడై ఉండెను అనంటే వాక్యము దేవునిదై ఉండెను అని చెప్పటములో మరి ఏమైనా ధనలాభాలు సంపాదించుకుంటున్నారా ఏమో నాకేం అర్థం కాలే. కానీ మరి వాక్యము దేవుడై ఉండెను, వాక్యము కుమారుడైనటువంటి దేవుడు అని ఇక్కడ చెప్తూ ఉంటే, వాక్యము మరి కుమారుడైనటువంటి దేవుడు అనేటటువంటి మాటను గ్రహించలేక ఏమంటున్నారనంటే, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవునిదై ఉండెను అని అంటాడు. వాక్యము దేవునిదై ఉండెను ఏంటి? వాక్యము దేవునిదై ఉండెను అని ఉందా ఈడ? లేకుంటే వాక్యము దేవుడై ఉండెను అని ఉందా? మనం చదువుతున్నది తెలుగు బైబిల్ అండి.
మన దగ్గర ఉన్నటువంటి ఈ బైబిల్ గ్రంథము తెలుగు బైబిల్. ఈ తెలుగు బైబిల్లో ఏముంది, ఏమి రాయబడ్డది అనేటటువంటి దాన్ని పరిశీలన చేద్దాం. కానీ ఏదో వేరే వేరే భాషలలో అనంటే ఈరోజు అవే భాషలు పట్టుకొని చెప్పుకోవచ్చు. మనం నేర్చుకున్నటువంటిది ఏదైతే నేర్చుకుంటున్నామో, ఏ బైబిల్లో నుంచి చూస్తూ ఉన్నామో ఆ బైబిల్లో నుంచే మనం పరిశీలన చేసి చెప్తూ ఉన్నాము. కానీ మనకు రాని భాష, సమాజానికి అర్థం కాని భాష, వేరే లాంగ్వేజ్ తీసుకొచ్చి వేరే భాషలో ఇట్లా ఉంది అట్లా ఉంది అని చెప్పటము. నీకు కావాలి ఇక్కడ మనకి ఏవేవి కావాలా అని అంటే ఇంగ్లీష్ నడుస్తూ ఉంది, మనకి ఇక్కడ ఇంగ్లీష్ చెప్తూ ఉన్నాం, ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి ఇంగ్లీష్లో ఉన్నటువంటి వర్డ్స్ని చూసుకోండి, లేదా తెలుగులో ఉన్నటువంటి దాన్ని చూసుకోండి. కానీ మరి ఇంకా వేరే లాంగ్వేజ్లోకి పోతే అది అట్లుందని అంటే అక్కడే పోయి బతుకుదాం. మరి ఇంకెందుకు ఇక్కడ బతుకుడు? కాబట్టి దాన్ని బట్టే మనల్ని ఏం చేస్తూ ఉన్నారంటే వీళ్ళు ఈ దేశపోళ్ళు కాదు అని కూడా మనల్ని అంటూ ఉన్నటువంటి పరిస్థితి. క్రైస్తవులు అంటే ఈ దేశపోళ్ళు కాదు, ఇక్కడ వాళ్ళు కాదు, వీళ్ళు వేరే దేశస్తులండి, వీళ్ళని తరిమి కొట్టాలని చెప్తూ ఉంది సమాజం. అందుకే జాగ్రత్తగా పరిశీలించాలి మనం. ఎందుకనంటే జాగ్రత్తగా పరిశీలించాలి. అందుకే వాక్యము దేవుని యొద్ద ఉండెను అని అంటే ఎవరు దేవుడు అని అంటే పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుని దగ్గర ఉన్నదంట. ఈ వాక్యము పరలోకములో ఉన్నటువంటి ఆ తండ్రి అయినటువంటి దేవుని దగ్గర ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. దేవుని దగ్గర ఉండెను, ఆ వాక్యము కూడా దేవుడై ఉండెను అని అంటాడు. వాక్యము కూడా దేవుడై ఉండెను అంటే వాక్యము కూడా దేవుడై ఉండెను అని అంటే ఆ వాక్యము తండ్రి అయి ఉండెనా అని అంటే తండ్రి కాదు, కుమారుడై ఉండెను, కుమారుడైనటువంటి దేవుడై ఉండెను అని గుర్తెరగాల. ఇప్పుడు చాలా మంది ఏమంటారనంటే ఒక సంభాషణ జరిగిస్తూ ఉన్నారు. ఏమనంటే కాకి లాంటిదే, బంగారమే అని అంటారు. బంగారమే, కాకి పిల్ల అని చెప్తూ ఉంటారు. బంగారమే అంటారు. ఇప్పుడు మనిషి కొడుకు మనిషే గాని దేవుడు గాడు, మరి గుర్రమే గాని అని చెప్తూ ఉంటారు. మరి మనిషి కొడుకు మనిషి అయినప్పుడు దేవుని కొడుకు దేవుడు ఎందుకు గాడు? అయినా దేవుడు గాడండి అని చెప్తూ ఉండు దుష్టుడు. ఏం చెప్తూ ఉన్నాడనంటే దుష్టుడు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడనంటే మన కళ్ళకు గంతలు కట్టకుండా ఎక్కడైనా పోవాలనంటే గుర్రము సవారీ చేసేటప్పుడు దానికి ఇట్లా సైడ్లో గంతలు కడతారంట. గంతలు కట్టి దాన్ని నడిపిస్తూ ఉంటారు. ఎందుకు అనంటే ఇది ఇక్కడక్కడ చూడకుండా ఉండడానికి ఈ గంతలు అంటే ఈ సైడ్ల వాటికి అది కడుతూ ఉంటారు. కానీ మనకైతే ఆ గంతలు కట్టకుండానే మనలను సులువుగా తప్పించడానికి మనలను వాక్యము నుండి బయటికి మనలో ఉన్నటువంటి వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎవరు అంటే సాతాను గాడు ఆ ప్రయత్నం జరిగిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే మీకున్నటువంటి విధానాన్ని, మీకున్న బైబిల్ను మీరు అనుసరించొద్దు, మీరు ఉన్నటువంటి దాన్ని మీరు చెప్పకూడదు, మీరు ఈ విధంగా చెప్పండి అని చెప్పి వాక్యాన్నే కలిపి చెరిపేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఎందుకు అనంటే మరి ఆనాడు ఆదాము గారిలో ఉన్నటువంటి వాక్యాన్ని వాడు ఎత్తుకొని వెళ్ళిపోయిండు. ఏంటి అనంటే ఏం ఎత్తుకపోలే, మీ బంగారం వద్దు, మీ ఎండి వద్దు, కానీ వానికి ఏం కావాలనంటే నీలో ఉన్నటువంటి వాక్యం ఏదైతే ఉందో, నీలో ఉన్నటువంటి వాక్యాన్ని వాడు నీ హృదయంలో ఉన్నటువంటి వాక్యాన్ని ఎత్తుకపోతాడు. ఈ ఎత్తుకపోయేటటువంటి పరిస్థితి వానికి ఉంటుంది. అందుకనే వీడు ఏం చేస్తూ ఉన్నాడనంటే సాతానుగాడు వాక్యమును ఉన్నట్టుగా చెప్పకుండా వాక్యాన్ని వక్రీకరించి వాక్యానికి భిన్నంగా చెప్పేటటువంటి పరిస్థితి. దేవుని యొద్ద ఉండెను, దేవుడై ఉండెను అనంటే దేవునిదై ఉండెను అని చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు అంటే దేవునిదై ఉండెను. ఇక్కడ అట్లే ఉందా? ఆలోచించండి, చెప్పండి. అట్లాగే ఉందా యోహాను సువార్త 1:1లో? లేక దేవుడై ఉండెను అని ఉందా? అంటే ఆదియందు ఉన్నటువంటి దేవుని దగ్గర యేసుక్రీస్తు కుమారుడైనటువంటి దేవుడుగా ఉన్నాడు. తండ్రి ఉన్నాడు, ఆయన కుమారుడు ఉన్నాడు. అంటే రాజు అని చెప్పి ఒప్పుకున్నప్పుడు మరి దేవుని కుమారుడు దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు అని ఎందుకు ఒప్పుకోలేవు? ఏమన్నా కోల్పోతున్నావా? ఏమైనా నీలో నుంచి దోసుకెళ్తున్నారా? లేకుంటే ఇట్లా చెప్పటము ద్వారా నీకేమైనా ధనలాభాలు ఏమన్నా సమకూర్చుకుంటున్నావా? ఈ లోకము మరకేనా నువ్వు చెప్పేటటువంటిది?
వాక్యం అట్లా చెప్పి ఇట్లా చెప్పదండి, ఇట్లా చెప్పి అట్లా చెప్పదండి అని చెప్పేటటువంటిది కాదు. ఎందుకనంటే వాక్యము పరిశుద్ధాత్ముని ద్వారా రాయబడ్డటువంటిది. వాక్యము పరిశుద్ధాత్ముని ద్వారా రాయబడ్డటువంటి వాక్యము అవునని చెప్పి కాదన్నట్లుగా లేదు. ఆయన చెప్తున్నటువంటి మాటలు అవే చెప్తుంటాడు. నేను అవునని చెప్పి కాదన్నట్లుగా చెప్పలేదు అని అంటాడు. నా చేతనైనను, సిల్వాను చేతనైనను, తిమోతి చేతనైనను ప్రకటింపబడ్డ వాక్యము అవునని చెప్పి కాదన్నట్లుగా లేదు అని అంటాడు. ఎందుకనంటే అట్లాగాని ఉన్నది అని అనుకుంటే, అవునని చెప్పి కాదన్నట్లుగా ఉన్నది అని ఒకవేళ అనుకున్నట్లయితే ఈ వాక్యం మాకు వద్దండి అని అంటాడు. ఎందుకు అనంటే ఏదైతే వాక్యం రాయబడి ఉన్నదో, ఏ విధమైనటువంటి విధానంగా రాయబడి ఉన్నదో ఆ ఉన్న వాక్యాన్ని పరిశీలించాలి. ఒకదానికి ఒకటి బలపరిచేటటువంటి విధానంగా ఉండాలి వాక్యము, కానీ విడదీసేటటువంటి విధానంగా ఉండకూడదు. అందుకే చెప్తున్నటువంటి మాట ఏం చెప్తూ ఉన్నాడు అనంటే, వాక్యము దేవుని దగ్గర ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను అని అంటాడు. ఏమున్నది అనంటే దేవుడై ఉండెను అని అంటుండు. అంటే దేవుడు అనంటే చాలా మంది అపోహ పడుతూ ఉన్నారు. బయట ముగ్గురు దేవుళ్ళు అని చెప్తారు, మనం ముగ్గురు దేవుళ్ళమని చెప్పుదామా, వాళ్ళకు మనకు తేడా ఏముంది అని అనుకుంటున్నారు. వాళ్ళకు ముగ్గురు దేవుళ్ళు, బైబుల్ ఏమంటుందనంటే వాళ్ళు ముగ్గురు దేవుళ్ళే అని చెప్పట్లే. ఇక్కడ నీకు ఆలోచించు, ముగ్గురు దేవుళ్ళే అని చెప్పట్లేదు. దేవుళ్ళు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు అని అంటుండు. దేవుళ్ళు ఎవరు అనంటే దేవుళ్ళు ఉన్నారనంట. దేవుళ్ళు ఉన్నారు అని చెప్తాడు. ఎందుకనంటే దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉండెను, దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచుండెను అని కీర్తనల గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. ఏమనంటే దేవునికి ఒక సమాజం ఉంది, దైవాలు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు, దేవుళ్ళు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ దేవుళ్ళ మధ్యలో ఈయన తీర్పు తీరుస్తుండు. ఏ దేవుడు తీర్పు తీరుస్తుండు అంటే తండ్రి అయినటువంటి దేవుడు తీర్పు తీరుస్తుండు అని చెప్తూ ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు దేవుడు కాడండి అని అంటే అసలు నువ్వెవరు అసలు? దేవునికి పుట్టినటువంటి నువ్వెవరు అసలు? దేవునికి పుట్టినటువంటి వాడు దయ్యమైతాడా? అయినా ఇట్లున్నా గాని అది కాదండి అని చెప్పటంకు, ఇట్లున్న వాక్యం ఇట్లా చెప్తున్నా, దేవుని కుమారుడైనటువంటి దేవుడు అని వాక్యం చెప్తున్నా గాని అది కాదండి, దేవునిదై ఉండేను అంటే దేవుడై ఉన్నటువంటి ఆయన, దేవునికి పుట్టినటువంటి ఆయన దయ్యమైతాడా? ఏమైతాడు అసలు? ఏం అర్థం చేసుకుంటున్నాం బైబుల్ను, ఏం చెప్తూ ఉన్నాము అనేటటువంటి పరిశీలించాలా. పరిశీలించి అంటే ఇంకో మాట ఏమంటారు ఏమో చెప్తుంటారు చూడు, చాలా చదివి అంటే వీడు పిచ్చోడు అయిపోయిండు అని అంటారు. అంటే ఎప్పుడు దాని మీద ఉంటే అట్లాగా జరుగుతూ ఉందా? జాగ్రత్త పడండి. కాబట్టి మరి అలాంటి పరిస్థితుల్లో దేవుని యొద్ద ఉండెను, దేవుని యొద్ద ఉన్నటువంటి ఆ వాక్యము కూడా దేవుడై ఉండెను అని చెప్పి 14వ వచనంలోకి వచ్చినప్పుడు ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించను. దేవుని వాక్యమై ఉన్నటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు శరీరాన్ని ధరించుకొని కృపా సత్య సంపన్నుడుగా మన మధ్యలో నివసించిండు. ఆ కుమారుడైనటువంటి దేవుడు మరి శరీరాన్ని ధరించుకొని మన మధ్యలో నివసించినటువంటి పరిస్థితి ఇక్కడ చెప్పబడుతూ ఉంది. కాబట్టి మరి ఆయన శరీరాన్ని ధరించుకొని వచ్చిండు. తండ్రి అయినటువంటి దేవుడు కాదు, కుమారుడైనటువంటి దేవుడు శరీరాన్ని ధరించుకొని మన మధ్యలో నివసించడానికి ఆయన శరీరాన్ని ధరించుకుండు. ఈ శరీరాన్ని ధరించుకొని వచ్చినటువంటి పరిస్థితి ఆయన జరిగించినటువంటిది. అందుకే మరి ఈ శరీరాన్ని ధరించుకున్నది తండ్రి అని ఇంకోటి చెప్తాడు. తండ్రి అని ఒకళ్ళు చెప్తున్నారు, తండ్రి కాదండి, కొడుకు కాదండి, కేవలము ప్రభువే అని ఇంకోళ్ళు చెప్తూ ఉన్నారు. ప్రభువు అని అంటే ప్రభువు కాదని చెప్పట్లేదు, ప్రభువు కాదని చెప్పట్లేదు, ప్రభువే, యేసుక్రీస్తు ప్రభువే, యేసుక్రీస్తు రక్షకుడే, యేసుక్రీస్తు మనలను దేవుని కుమారుడే, యేసుక్రీస్తు మనకు మార్గదర్శకుడే, యేసుక్రీస్తు మనకు రాజే కాదు అని చెప్పట్లేదు. యేసుక్రీస్తు దేవుని కుమారుడైనటువంటి దేవుడు అనేటటువంటి విషయాలను బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంటే మనమేమో దాన్ని దేవుడు కాదండి, దేవునిదై ఉండేను అండి, దేవుడు ఇక్కడ ఇలా రాయించలేదండి అంటే మనం ఎంత మరి దౌర్భాగ్య స్థితిలోనికి దిగజారిపోతున్నామో చూడండి. ఎందుకనంటే వాక్యము ప్రతిదీ కూడా ఒకదానికి ఒకటి బలపరిచినట్టుగా ఉండాలి, ఒకదానికి ఒకటి బలపరిచేటటువంటి విధానంగా ఉండాలి, కానీ వ్యతిరేకించేటటువంటి విధానంగా ఉండకూడదు. అట్లానంటే మనం అట్లాగిట్ట అర్థం చేసుకుంటే ఇది వాక్యానికి భిన్నంగా ఉన్నట్టుగా మనము అర్థం చేసుకునేటటువంటి వాళ్ళమైతాము. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి. వాక్యం ఏదైతే ఉందో ఏమి చెప్తుందో దాన్ని మాత్రమే మనం అనుసరించాలా.
వాక్యం ఏదైతే చెప్తూ ఉందో దాన్ని మాత్రమే మనం చెప్పడానికి ప్రయత్నపడాలా. అందుకనే ఆయన దేవుని దగ్గర ఆయన ప్రార్థన చేస్తూ ఉండు. తండ్రి అయినటువంటి దేవునికి ప్రార్థన చేస్తూ, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఎట్టి మహిమ ఉండెనో అని అంటాడు. ఏ మహిమ అయితే ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరచుము అని చెప్తుంటే, మరి ఆ మహిమతో నన్ను మహిమపరచమని చెప్తుంటే, మరి ఆయనకు ఉన్నటువంటి మహిమనే మనం తీసేసి ఏం చేస్తున్నా అంటే కేవలం ఆయనను ప్రభువుగానే చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంది. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో ఏం చెప్తూ ఉండంటే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుటకు విడిచిపెట్టని భాగ్యమని ఎంచుకొనలేదు అని అంటాడు. ఏమంట? ఆయన దేవునితో సమానంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎప్పుడు సమానంగా ఉన్నాడు? ఎప్పుడు సమానంగా ఉన్నాడు? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు. దేవుని స్వరూపం అనంటే దేవుడు ఎలాగైతే ఉన్నాడో అలాగే ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. దేవుడు ఎలాగైతే ఉన్నాడో అలాగే ఉన్నాడు. నేనున్నా, నా కుమారుడు ఉన్నాడు, నన్ను చూసినోడు నా కుమారుడిని చూసినట్టే, నా కుమారుడు కూడా నాలాగానే ఉన్నాడు. నిజంగా ఈయన వాళ్ళ తండ్రిలాగానే ఉన్నాడు రా, వీడు నిజంగా తండ్రి లాంటి వాడేరా అని చెప్తూ ఉంటే, మరి వీడు అంటే తండ్రిలాగా ఉన్నాడు అని అంటే ఆడు తండ్రిలాగా లేడు, దయ్యంలాగా ఉన్నాడు అని చెప్తారా ఎవడన్నా? ఏం ఆలోచన చేస్తున్నామంటే, ఆయన దేవుని స్వరూపము కలిగినటువంటి వాడై ఉండి అని అంటాడు. దేవుని స్వరూపము కలిగినటువంటి వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని అని అంటాడు. అంటే దేవునితో సమానంగా ఉండని. ఎందుకు అనంటే అక్కడ పరలోకంలో ఉన్నప్పుడు దేవునితో సమానంగా ఉన్నాడు, కుమారుడైనటువంటి దేవుడుగా ఉన్నాడు. కుమారుడైనటువంటి దేవుడుగా ఉన్నటువంటి ఈయన ఆ భాగ్యాన్ని విడిచిపెట్టేటటువంటి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. విడిచిపెట్టొద్దని ఎంచుకొనలే. ఎందుకనంటే విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుని పోలికను ధరించుకోవడానికి ఆ భాగ్యాన్ని విడిచిపెట్టిండు. ఎక్కడ? తండ్రితో ఉన్నటువంటి బాంధవ్యాన్ని, తండ్రితో ఉన్నటువంటి అంటే తండ్రితో ఉన్నటువంటి సమాధాన స్థితిని, ఆయన కూడా దేవునిగా ఉండేట, నేను దేవునిగానే ఉంటా, నేను కుమారునిగా నీ కుమారునిగా ఉంటా, కానీ నేను ఇక్కడికి వెళ్ళిపోయి ఇంకో దగ్గర ఉండా అనేటటువంటి విషయాన్ని చెప్పట్లేదు. ఎందుకనంటే ఆయన మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తనను తాను రిక్తునిగా చేసుకున్నాడంట. అంటే రిక్తునిగా చేసుకుంటే ఇప్పుడు రిక్తుడే అండి అని అంటారా? ఆయన రిక్తుడేనండి, ఆయన దాసుడేనండి అని ఎందుకు అనట్లేదు అని అంటే, వాక్యం ఏదైతే తెలియజేస్తూ ఉందో దాన్ని మాత్రమే మనము అనుసరిస్తూ ఉన్నాము. అందుకనే తనను తాను రిక్తునిగా చేసుకొనెను అంటే తండ్రితో కూడా సమానంగా ఉండేటటువంటి వాడుగా ఉన్నటువంటి ఈయన మనుషుని పోలికను ధరించుకొని దేవుని మనుషుని పోలికగా పుట్టినటువంటి వాడు. మనుషుని పోలికగా పుట్టడమే కాకుండా దాసుని స్వరూపాన్ని ధరించుకున్నటువంటి వాడు. తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తునిగా ఉన్నటువంటి ఈయన ఆయన మళ్ళీ తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి లోకం పుట్టక ముందు నీ దగ్గర నాకు ఎట్టి మహిమ ఉండేను, అట్టి మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరచు. అంటే మళ్ళీ నేను దేవునిగా ఉండాలి, దైవత్వంలో ఉండాలి, దేవుని కుమారునిగా ఉండాలి, నీతో సమానంగా ఉండడానికి నన్ను ఆ మహిమ నాకు మళ్ళీ దయచేయి అని అంటాడు. ఆ మహిమ నాకు దయచేయి అని అంటాడు. అందుకే ఏమంటుండంటే, మరి ఒకసారి చూద్దామండి. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 28వ అధ్యాయంలో 18వ వచనం. అయితే యేసు వారితో యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఏమంటుండు అనంటే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడ్డది. ఎప్పుడు ఇవ్వబడ్డది అనంటే శిలువ మరణ పునరుత్థానం తర్వాత. ఈయన ఎప్పుడు చేసిండు ఈ ప్రార్థన అనంటే చనిపోక ముందు చేసినటువంటి ప్రార్థన. యేసుక్రీస్తు చనిపోక ముందు ఈయన ప్రార్థన చేసిండు తండ్రికి, తండ్రి ఎట్టి మహిమ ఉండెను అని. అంటే సర్వాధికారం కూడా ఎవరికి ఉన్నది అనంటే యేసుక్రీస్తుకు కూడా సర్వాధికారం ఉన్నది అనంటే యేసుక్రీస్తుకు కూడా సర్వాధికారం ఉన్నది. అందుకనే ఆ సర్వాధికారం నాకు ఇయ్యబడి ఉన్నది అని అంటాడు. శరీరముగా జీవించినటువంటి పరిస్థితుల్లో ఆయన కట్టే అధికారం అనేటటువంటిది
లేదు. ఎందుకు అనంటే అట్టి మహిమ అనేటటువంటిది లేదు. ఈ మహిమ అనేటటువంటిది ఉంటే ఏమైతుంది అనంటే మహిమలో ఉన్నటువంటి వాడు, ఆత్మగా ఉన్నటువంటి వాడు ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోవచ్చు. కానీ శరీరంగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడంటే అక్కడ వెళ్ళడానికి వీల్లేదు. అందుకనే మరి తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు అని చెప్తూ ఉన్నాడు. మళ్ళీ ఆయనకు ఆ పూర్వ మహిమ ఏదైతే ఉందో, పూర్వ అధికారం ఏదైతే ఉందో, ఆ అధికారాన్ని దేవుడు మరలా తిరిగి ఇచ్చినటువంటి పరిస్థితిని గురించి తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఆయన గురించి చెప్తున్నటువంటి మాటలను మనం గమనించాం. ఆయన దేవుని స్వరూపి అయి ఉన్నటువంటి వాడు అని చెప్తూ ఉన్నాడు. దేవుని స్వరూపము కలిగినటువంటి వాడు అని మనము గుర్తెరుగుతూ ఉన్నాం. దేవుని స్వరూపి, దేవుని స్వరూపం కలిగినటువంటి వాడు, మరి దేవునితో సమానంగా ఉన్నటువంటి వాడు, దేవునితో సమానంగా ఉన్నటువంటి ఆయన మనుషుని పోలికగా, అంటే మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఇంకా ముందుకు చూసినట్లయితే 8వ వచనంలో చూద్దామండి. ఎక్కడ? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:8. ఆయన ఆకారమందు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం, ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణము పొందునంతగా, శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను. అంటే ఆయన ఏమైతుండు అంటే ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడ్డాడు. అంటే దేవుడైనటువంటి, తండ్రి అయినటువంటి దేవుడు కాదు. దేవుడు అంటే మళ్ళీ అర్థం చేసుకోండి, కుమారుడైనటువంటి దేవుడిగా ఉన్నటువంటి ఈయన ఆకారమందు మనుషుడిగా కనబడ్డాడు. ఆకారమందు మనుషుడిగా కనబడి మనుషునిగా కనబడ్డటువంటి వాడు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా ఆయన, అనగా శిలువ మరణము పొందినంతగా ఆయన విధేయత చూపిన వాడాయను. అంటే తగ్గించుకున్నాడు. తనకున్నటువంటి మహిమను తగ్గించుకొని, తనకున్నటువంటి విధానాన్ని తగ్గించుకొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఒక విషయాన్ని మనం ఆలోచిద్దాం. ఈ లోకానుసారంగా ఎవడైనా ఒక రాజకీయ నాయకుని కొడుకు కానీ, లేకుంటే ఒక పెద్ద IAS IPS ఆఫీసర్ కొడుకైనా ఉండి ఉంటే, అంటే ఆయనకు ఒక రాజకీయ నాయకుడి కొడుకుని చూసుకుందాం, ఆ ఎమ్మెల్యే కొడుకో లేకుంటే మినిస్టర్ కొడుకో ఆయన ఉన్నట్టు, ఆయనకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అని అంటే, నేను పలానా ఆయన కొడుకును అని తన అధికారాన్ని ఇచ్చేస్తూ ఉంటాడు. తన తండ్రి అధికారాన్ని ఇచ్చేసేటటువంటి పరిస్థితి. నేను పలానాయన కొడుకును, పలానాయన నా తండ్రి, కాబట్టి నేనేమనుకుంటున్నారని బెదిరించేటటువంటి పరిస్థితి ఉంటది. ఎందుకనంటే గర్వించుకుంటూ తన ఒక తండ్రి అధికారాన్ని దుర్వినియోగపరిచేటటువంటి పరిస్థితుల్లో ఈ విధానంగా చెప్తూ ఉంటారు. కేవలం వాళ్ళకు ఉన్నటువంటి పరిధి ఎంత అనంటే, ఆ కాన్స్టిట్యున్సీ లో ఎంతైతే ఉంటుందో, ఆ ఏరియా ఎమ్మెల్యే ఎంతైతే ఉంటాడో అంతవరకు మాత్రమే ఆయనకు అధికారం ఉంటుంది. అయితే దాని అవతల పోతే మళ్ళీ ఇంకొక ఆయన ఎమ్మెల్యే ఉంటే ఇంకొక ఆయన కొడుకుది ఉంటుంది అక్కడ. మరి దేవుని కొడుకుగా ఉన్నటువంటి ఈయన దేవుని అధికారమును, ఈయన మరి దేవుడు ఇచ్చినటువంటి అధికారం ఏంటి అంటే కుమారుడైనటువంటి దేవుడుగా ఉండడానికి ఈయనకు అధికారం ఇచ్చిండు. అయితే ఈయనకు అధికారం ఇస్తే ఈయన ఉన్నటువంటి అధికారాన్ని ఆయన ఏం చేసిండంటే దాన్ని విడిచిపెట్టి మన కొరకు, మన పాపముల కొరకు భూమి మీదకి వచ్చి మనము తన రక్తము ద్వారా పరిశుద్ధులము కావాలని ఆయన శరీరాన్ని ధరించుకొని మన కొరకు వచ్చి ఈ లోకములో రక్తాన్ని గార్చి మనలను పరిశుద్ధులుగా చేసి మరలా తిరిగి వెళ్ళిపోయి ఆ తండ్రితో కూడా ఆ పరలోకమందు ఆ సింహాసనం మీద కూర్చున్నాడు. అంటే ఈక్వల్ స్థాయి అనేటటువంటిది మరలా వచ్చేసింది అని తెలియజేయడం అనేటటువంటిది జరుగుతుంది. అందుకనే ఆయన మరి తనను తాను తగ్గించుకున్నాడు. ఎందుకు అనంటే శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడు అయిండు అని చెప్తూ ఉన్నాడు. అందుకే ఇంకో మాట మనం చూద్దామండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అని అంటాడు. 1వ అధ్యాయము 15వ వచనం, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడంట. ఎవరు స్వరూపం కలిగినటువంటి వాడు అనంటే ఈయనంటే అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అంటే ఏమనుకుంటారనంటే సర్వ సృష్టికి ఆది సంభూతుడు అని అంటే తండ్రే ఆది సంభూతుడు, తండ్రే సర్వాధికారి అని అనుకుంటున్నారు. కానీ కుమారునికి కూడా అధికారం అనేటటువంటిది ఉన్నది అని గ్రహించాల. కుమారునికి కూడా ఆ సర్వాధికారం ఇచ్చినటువంటిది. అంటే అదృశ్య దేవుని స్వరూపం కలిగినటువంటి వాడు. ఆయన ఎలాగైతే ఉన్నాడో, ఆయన ఏ క్యారెక్టర్ అయితే కలిగిండో, ఏ విధానంగా ఉన్నాడో, ఏ మహిమలో ఉన్నాడో అట్టి మహిమ ఈయన కూడా
కలిగి ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. అదృశ్య దేవుని స్వరూపం అని అంటే, స్వరూపం అంటే క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఏ విధంగా ఆయన ఉన్నాడో ఆ విధానంగా ఈయన కూడా కలిగి ఉన్నాడు. ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అంటే ఈ సృష్టి అంతా కలగడానికి కూడా ఈయన ముందుగా ఉన్నటువంటి పరిస్థితి, ఈయన ద్వారా ఈ సృష్టి జరిగింది అని తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే ఈయన దాసుని స్వరూపాన్ని ధరించుకొని ఉన్నటువంటి పరిస్థితి, దాసుని స్వరూపాన్ని ధరించుకొని మన కొరకు ఆయన తను తాను రిక్తునిగా చేసుకొని ఆయన తన రక్తాన్ని కార్చిండు. ఒకవేళ ఆయన రక్తాన్ని, ఈ దాసుని స్వరూపాన్ని మరి ధరించుకోలేదనుకోండి, దాసుని స్వరూపాన్ని ధరించుకోక, శరీరాన్ని ధరించుకోక, ఆయన తను రిక్తునిగా చేసుకోకుండా తనే మరి నేనున్నట్టునే నేనుంటా అని అంటే మనం ఈ రోజు పరిశుద్ధులము గాని నిర్దోషులము గాని ఉండకపోతుంటిమి, దేవుని కుమారులని చెప్పబడకపోతుంటిమి. ఎందుకు అనంటే క్రీస్తు దగ్గరికి వచ్చినటువంటి మనము, దేవుని కుమారుని దగ్గరికి వచ్చినటువంటి మనము, మరి ఆయన కుమారుడైనటువంటి దేవుని దగ్గరికి వచ్చినటువంటి మనము, ఆయన రక్తంలో కడగబడి మనము కూడా ఈ రోజు దేవుని కుమారులు అనబడుతూ ఉన్నాము. కుమారులైనటువంటి దేవుళ్ళు అనబడుతూ ఉన్నాం. మనం కూడా కుమారులైనటువంటి దేవుళ్ళు అని కూడా మనల్ని సంబోధించేటటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. అందుకనే మరి ఆయనంట దేవుడు అని చెప్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యము 28వ వచనం, అపోస్తుల కార్యము 28వ వచనము ఏం చెప్తూ ఉండంటే, దేవుడు 28 అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 28వ వచనం, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఇక్కడ ఆగుదామండి కొంచెం. అంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అంటే ఎవరు సంపాదించరు సంఘాన్ని? ఎవరు రక్తాన్ని ఇచ్చిర్రు? ఎవరి రక్తములో కడగబడ్డటువంటిది సంఘము అని అంటే క్రీస్తు రక్తము, యేసు క్రీస్తు రక్తములో కడగబడ్డాము. ఏ దేవుడు రక్తం ఇచ్చిండు అంటే తండ్రి అయినటువంటి దేవుడు శరీరాన్ని ధరించుకోలేదు. తండ్రి అయినటువంటి దేవుడు భూమి మీదకి రాలేదు. తండ్రి అయినటువంటి దేవుడు ఆ సర్వాధికారాన్ని, ఆ సర్వభావాన్ని విడిచిపెట్టి, ఆ సర్వ మండలాలను విడిచిపెట్టి ఈ భూమి మీదకి రాలే. కుమారుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఈయన వచ్చిండు. ఈయనను గురించి దేవుడు అని పరిశుద్ధాత్ముని బోధలో, ఎవరి బోధ అండి ఇది? పరిశుద్ధాత్ముని బోధలో, అపోస్తులను ప్రవక్తలను పునాది వేసిన బోధలో, పునాది వేసిన బోధలో చెప్పబడుతుంది. అపోస్తులను ప్రవక్తలను పునాది వేసిన బోధలో చెప్పబడుతున్నటువంటి మాట, ఆయన అంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు అని అంటాడు. అంటే ఇక్కడ కాయుటకు అంటే ఇక్కడ దేవుడు అంటే ఎవరు, ఏ దేవుని గురించి చెప్తూ ఉండు అని అంటే కుమారుడైనటువంటి దేవుని గురించి. తండ్రి అయినటువంటి దేవుడు కాదు, తండ్రి అయినటువంటి దేవుడు ఈ భూమి మీదకి రాలేదు అనేటటువంటి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి కుమారుడైనటువంటి దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు అని చెప్తూ, కాసేటటువంటి వాళ్ళు ఎవరు ఇప్పటి పరిస్థితుల్లో అనంటే అపోస్తులు అప్పటి మొదటి శతాబ్దంలో కాస్తే ఇప్పుడు ఆయన మనల్ని సిద్ధపరిచిండు. ఆ సంఘాన్ని కాయడానికి మనల్ని అంటే దేవుని కుమారులైనటువంటి దేవుళ్ళుగా ఉన్నటువంటి మన మీద అట్టి బాధ్యతను పెట్టిండు. ఆ సంఘాన్ని కాయుటకు అని చెప్పి ఇక్కడ ఏం చెప్తుండంటే, ముందు చదవండి. సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్తు యందును యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును జాగ్రత్తగా ఉండు. అంటే పరిశుద్ధాత్మ మిమ్ములను అధ్యక్షునిగా నియమించింది. ఎవరు అధ్యక్షునిగా నియమిస్తున్నారంటే పరిశుద్ధాత్మ మిమ్ములను అధ్యక్షునిగా. ఏ దానికి అధ్యక్షునిగా నియమిస్తుంది అని అంటే వాక్యాన్ని కలిపి చెప్పడానికి కాదు, కానీ ఆ వాక్యం ఉన్నట్టుగా చెప్పడానికి మిమ్మల్ని అధ్యక్షులుగా నియమించినటువంటి పరిస్థితుల్లో అధ్యక్షులుగా ఉన్నటువంటి మీరు ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మీరు అంటే కాసేటటువంటి మిమ్మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అనంటే వాక్యాన్ని కలిపి చెరిపేటటువంటి విషయం కాదు. అందుకే అక్కడ చెప్తున్నటువంటి మాట యాకోబుకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏం చెప్తుందో, 3వ అధ్యాయంలో అనంటే సహోదరులారా అనేకులు బోధకులు కానేరకుండుడి అని అంటాడు. కానేరకుండుడి అని అంటే ఎందుకు కావద్దు అనంటే సహోదరులు కానేరకుండుడి అని చెప్పి బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు పొందుదుము అని అంటాడు. ఎందుకు తీర్పు పొందుదుము అని అంటే ఇగో ఇలాంటి పరిస్థితి. ఎందుకనంటే వాక్యానికి
భిన్నంగా చేయటం, వాక్యంలో తప్పిపోతూ ఉన్నాం, వాక్యంలో మరి ఇదైపోతున్నాం. కాబట్టి వాక్యానికి భిన్నంగా అంటే ఏం జరుగుతూ ఉందనంటే వాక్యములో తప్పిపోతున్నాం, అనేక విషయాల్లో తప్పిపోతూ ఉన్నాము, అనేక విషయాల్లో తప్పిపోతూ ఉన్నటువంటి పరిస్థితి అని అక్కడ యాకోబు గారు రాస్తూ ఉన్నారు. అందుకనే మరి మనం తప్పిపోయేటటువంటి వారిగా ఉండకూడదు. దైవ సేవకుడు అన్నటువంటి వాడు తప్పిపోకుండా వాక్యాన్ని సరైనటువంటి విధానంగా విభజింపి తెలియజేసేటటువంటి వాడిగా ఉండాలి అనేది మనం గ్రహించవలసినటువంటి అవసరము మనకెంతైనా ఉన్నది. అందుకనే ఈయన దేవుని కుమారుడు అని అంటే దేవుడు అని చెప్పబడుతూ ఉంది. రోమీలకు ఈ అపోస్తల కార్యములో 28లో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని చెప్తూ ఉన్నాడు. అందుకనే ఇంకా మనం ముందుకు చూస్తే రోమీలకు రాసిన పత్రిక రోమా 9వ అధ్యాయము 5వ వచనంలో ఏం చెప్తూ ఉన్నాడు అని అంటే 9వ అధ్యాయం 5వ వచనంలో పితరులు వీరివారు అని అంటాడు. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రారుడై ఉన్నాడు. ఎవరు సర్వాధికారి అయిన దేవుడు? ఈయన అని అంటుండు. తండ్రిని గురించి చెప్పేటటువంటి విధానాన్ని గురించి చెప్పట్లేదు, కానీ శరీరంను బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన అని అంటాడు. ఈయన సర్వాధికారి దేవుడై ఉండి నిరంతరము స్తోత్రారుడే. యేసుక్రీస్తు కూడా స్తోత్రహారుడే. కాబట్టి యేసుక్రీస్తు కూడా ఆయన స్తోత్రహారుడే అని మనం గుర్తెరగాలి. నిరంతరము ఆయన కూడా స్తోత్రహారుడుగా ఉన్నాడు. మరి ఇప్పుడు ఆయన పరలోకములో ఆ పరలోకపు తండ్రి దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి ఇవన్నీ ఎందుకు మరి వాక్యాన్ని ఈ విధానంగా మనము అర్థం చేసుకోవట్లేదు? వాక్యాన్ని ఎవరిని అనడంని కాదు, ఎవరు నాకు వ్యతిరేకత కాదు, దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికే ఇక్కడ నిలబడ్డా కానీ ఎవరిని కించపరచాలని కానీ ఎవరిని వ్యతిరేకించాలనేటటువంటి ఉద్దేశం కాదు. ఎందుకు అనంటే దేవుని వాక్యాన్ని బోధించడానికి. అయితే ఒకవేళ వ్యతిరేకత ఉంటే ఎవరు అనంటే దేవుని వాక్యానికి వ్యతిరేకం ఉన్నటువంటి వాడు సాతానుడు మాత్రమే, గాని మనుషులలో ఎవడు కూడా మాకు వ్యతిరేకులు కాదు. మనుషులలో ఎవడు కూడా మాకు వ్యతిరేకులు కాదు. ఎందుకు అనంటే ఎవరైనా ఆ దేవుని స్వరూపాన్ని ధరించుకున్నటువంటి వాళ్ళే, దేవుని పోలికలోనికి వచ్చినటువంటి వాళ్ళే. కానీ వాళ్ళు పోయేటటువంటి వాళ్ళను నడిపిస్తున్నటువంటి వాడు సాతానుగాడు, వీళ్ళను నడిపిస్తున్నటువంటి వాడు. కాబట్టి ఆ నడిపించేటటువంటి వాడు సాతానుగాడు. వాడు సాతానుగాడే వ్యతిరేకం, కానీ వ్యక్తులలో ఎవరు కూడా మాకు వ్యతిరేకం అనేటటువంటిది కాదు అనేటటువంటి విషయాన్ని మీకు స్పష్టంగా చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. ఎందుకనంటే ఎవరైనా ఇదాన్ని బట్టి నన్ను గురించి చెప్పిండు అని అపోహపడొద్దు, భ్రమ చెందవద్దు. ప్లీజ్ దయచేసి మీకు అందరికి మరోసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి మరి ఎందుకు ఇవన్నీ కూడా నాకు ఎందుకు అర్థమైతలేవు, నాకెందుకు అర్థమైతలేదు అని అంటే నేను తీసుకున్న బాప్తిసం కరెక్ట్ అయితే నాకు అర్థమవుతుంది. నేను తీసుకున్న బాప్తిసమే కరెక్ట్ అయితే నాకు ఈ చంచలత్వమును ఉండదు, ఈ విధమైనటువంటి ఆలోచనలు ఉండవు, వాక్యానికి భిన్నమైనటువంటి ఆలోచనలు నాకు ఉండవు. ఎందుకు అనంటే తీసుకున్నా అనేటటువంటి భ్రమలో ఉన్నా, నేను బాప్తిసం తీసుకున్నా అనే భ్రమలో ఉన్నా. కానీ బాప్తిసం నేను సరైనటువంటి విధానంగా తీసుకుంటే నాకు బాప్తిసం తీసుకున్నటువంటి విధానంగా అర్థమవుతుండే. కానీ ఈ బాప్తిసమే సరైనటువంటి విధానంగా నేను తీసుకోకపోతే నాకు బైబిల్ అనుసారమైనటువంటి విధంగా నాకు అర్థం కాదు. ఎందుకు అనంటే దేవుని సంగతులు అర్థం చేసుకోవాలంటే దేవుని ఆత్మ కావాలి మనకు, కానీ మరి లౌకికమైనటువంటి ఆత్మ కాదు అని మనం గుర్తెరగాలి. దేవుని ఆత్మ కలిగి ఉండాలి. దేవుని ఆత్మ కలిగి ఉన్నప్పుడే మనకు అవి దేవుని సంగతులు అర్థమవుతాయి. కాబట్టి తీసుకున్నటువంటి బాప్తిసం సరైనటువంటి, నువ్వు ఎక్కిన బండి కరెక్ట్ అయినటువంటిది కాకపోతే మళ్ళీ దిగి దాన్ని మరలా వేరే స్టేషన్కి పోయి మరి వేరే బండి ఎక్కడానికి ప్రయత్నపడతావు. కానీ నేను ఎక్కింది కరెక్ట్ కాకపోయినా నేను దాని మీదనే పోతా, నా నాడికే చేరుస్తుంది అని అంటే అది నీ భ్రమ మాత్రమే అని మనం గ్రహించుకోవాలి. నా భ్రమ. ఎందుకనంటే నేను ఎక్కిన బండే కరెక్ట్ కాకపోతే నేను కరెక్ట్ పోతాను నాకు ఎట్లా నమ్మకం ఉంటుంది అనంటే, అయినా నేను ఇంట్లోనే కూర్చుంటాను, నేను గిట్లనే ఉంటా అనంటే అది నా భ్రమ, అది నా భ్రమ, నా విధానం. అంతేగాని మీ విధానం అనేటటువంటిది కాదు. బైబిల్ ఉద్దేశం కూడా అంతకంటే కాదు అనేది మనం గుర్తెరగాలి. అందుకనే మరి ఈ విధానంగా ఉన్నటువంటి వాళ్ళు ఎందుకనంటే వారు మరి కేవలము యేసుక్రీస్తు దేవుని కుమారుడైనటువంటి దేవుడు అని గ్రహించి గుర్తెరిగేటటువంటి పరిస్థితుల్లో ఉండాలి. ఎందుకనంటే మేము చాలా ఏళ్ల నుంచి పాస్టర్లము, మా తాత పాస్టరే, మా అయ్య పాస్టరే, వీళ్ళందరూ కూడా పాస్టర్లే, మేము పుట్టుకతోనే క్రైస్తవులము, లేకుంటే మేము ఇంత ఇది చేసినాము, లేదు నేను పెద్ద డెనామినేషన్ పెట్టినా అనేటటువంటిది కాదు. ఎందుకు అనంటే
మొదటి నుంచి యేసుక్రీస్తుని వెంబడించినటువంటి వాళ్ళు, తండ్రి అయినటువంటి దేవుణ్ణి వెంబడించినటువంటి వాళ్ళు మొదటి నుంచి తండ్రి అయినటువంటి దేవుణ్ణి, యేసుక్రీస్తుని అనేది పొరపాటు ముందు చెప్పినటువంటిది, కానీ తండ్రి అయినటువంటి దేవుణ్ణి వెంబడించినటువంటి వాళ్ళు ఇశ్రాయేలులను అరణ్యంలో నుంచి ఆయన నడిపించి, ఐగుప్తు దేశంలో నుంచి అరణ్యంలో నడిపించినటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళ గురించి అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏమనంటే వాళ్ళ మీద జాలి కలిగిందంట. ఇప్పుడు కూడా మాకు జాలి కలుగుతుంది వీళ్ళని చూస్తూ ఉంటే, మాకు కూడా జాలి కలుగుతుంది. వాళ్ళ మీద జాలి కలిగి వాళ్ళ గురించి చెప్తున్నటువంటి మాటను ఒకసారి చూద్దామండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం నుంచి 2-3 వచనాలలో అక్కడ చెప్తున్నటువంటి మాటలు. సహోదరులారా ఇశ్రాయేలు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై దేవునిచ్చే ప్రార్థన ఉన్నది అని అంటాడు. ఏమంట? ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలన్న హృదయాభిలాష అంటుండు, నా హృదయాభిలాష. ఇప్పుడు ఈ వాక్యానికి భిన్నంగా ఉన్నటువంటి వాళ్ళు రక్షణ పొందాలని, సాతానుని చేత నడిపింపబడుతున్నటువంటి వాళ్ళు రక్షణ పొందాలని నా హృదయాభిలాషయు అని నేను కోరుకుంటున్నా. నా హృదయాభిలాష కూడా ఈరోజు నేను కూడా అదే ఆశ కలిగి ఉంటూ ఉన్నా. కాబట్టి రక్షణ పొందవాలని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థననై ఉన్నది అని అంటాడు. దేవునికి చేసేటటువంటి ప్రార్థన అని అంటూ మరి ఏమంటుండంటే, వారికి భక్తి లేదా, వారు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు కాదా, వాళ్ళు దేవునిలో ఉన్నటువంటి వాళ్ళు కాదా అని అంటే, దేవునిలో ఉండలేదు కానీ దేవుని యందు భయభక్తులు అనేటటువంటి వాళ్ళకున్నవి. వాళ్ళు మేము దేవుని పిల్లలము లేదా అబ్రాహాము సంతానం అని చెప్పుకుంటున్నారే తప్ప వాళ్లకు ఉన్నటువంటి యొక్క విధానాన్ని గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉండు. వారు 2వ వచనం చూద్దామండి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను అని అంటాడు. వారికి దేవుని యందు ఆసక్తి గలవారని సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. జ్ఞానానుసారమైనది అంటే వాక్యానుసారమైనది కాదు అని తెలియజేస్తూ ఉన్నాడు. వారికి ఉన్నటువంటి జ్ఞానం ఎలాంటిది కాదు అని అంటే వాక్యానుసారమైనది కాదు అని అంటాడు. ఎందుకు ఈ వాక్యానుసారమైనది కాదు అని అంటే, వారు ఏలయనగా వారు 3వ వచనం చూద్దాం. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతినే స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడట్లేదంట. ఏం చేస్తున్నారు అంటే, వీళ్ళు దేవుని నీతిని ఎరగట్లేదు. దేవుని నీతి అట్లుంటే బైబిల్లో అట్లున్నా గానీ నేను చెప్పేది గిట్లనే చెప్తా, నా ఇష్టానుసారంగా నేను చెప్పుకుంటానంటే నీకు దండం. నీ ఇష్టానుసారంగా చెప్పుకుంటే నీ ఇష్టానుసారంగానే చెప్పుకో, మాకొద్దు ఆ బోధ. కాబట్టి మరి అందుకనే ఏం చెప్తూ ఉంటానంటే, దేవుని నీతిని ఎరగక వారి స్వనీతిని వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి విధానంగా మరి బోధించడం అనేటటువంటి వాళ్ళు అనుసరించడం జరుగుతుంది. వారి స్వనీతినే స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడట్లేదు, దేవుని వాక్యానికి లోబడట్లేదు. దేవుని వాక్యానికి లోబడకుండా బోధ చేస్తున్నటువంటి వాళ్ళు ఈ లోకంలో ఇప్పుడు చాలా మంది ఉన్నారు అనేటటువంటిది ఈ వాక్యాన్ని బట్టి మనం చెప్పడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మరి ఏం జరుగుతూ ఉంది అనంటే, వాక్యమును కలిపి చెరిపేటటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. ఎక్కడనంటే వాక్యాన్ని కలిపి చెరిపేట 2 కొరింథీ 2:17, 2వ కొరింథీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే, కావున ఇట్టి సంగతులకు చాలించిన వాడెవడు, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెట్టి అనేకుల వలె ఉండక. ఇక్కడ ఏం చెప్తూ ఉండంటే, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెట్టి వారి వలె ఉండక నిష్కపటము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము అని అంటాడు. అంటే ఏమంటుండు అని అంటే, మేము వాక్యాన్ని కలిపి చెరిపేటటువంటి వారం కాదు. వాక్యం ఏదైతే బోధ చేస్తుందో దాన్నే మనం బోధిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడు ఏదైతే తెలియజేసిందో ఆ పరిశుద్ధాత్ముని బోధనే మనం ఈ రోజు చెప్తూ ఉన్నాము తప్ప మా ఇష్టానుసారమైనటువంటి బోధ కాదు. అందుకనే దీన్ని కల్పనకి కానీ కలిపి చెరిపేటటువంటి వాళ్ళము మేము కాదు, కానీ మేము నిష్కపటములు గల వారముగాను దేవుని వలన నియమింపబడిన వారమునై ఉన్నాము అని అంటాడు. దేవుని వలన నియమింపబడిన వారమై ఉండి క్రీస్తునందు మరి దేవుని ఎదుట మేము బోధించుచున్నాము. ఎవరి ఎదుట బోధిస్తున్నారు అంటే క్రీస్తునందు, క్రీస్తును కలిగి దేవుని ఎదుట బోధిస్తూ ఉన్నాము అని చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి వాక్యాన్ని మనం కలిపి చెరపకుండా, ఎవడు వాక్యాన్ని కలిపి చెరిపేటటువంటి వాళ్ళనంటే సాతానుడు మాత్రమే వాక్యాన్ని కలిపి చెరుపుతాడు. వాక్యాన్ని కలిపి చాలా మంది ఏమనుకుంటారనంటే, వాక్యాన్ని కలిపి చెరుపుతాడనంటే దయ్యం ఎందుకు వాక్యాన్ని కలిపి చెరుపుతుంది అని
మాకు చిన్నప్పుడు ఏం చేసేటటువంటి వాళ్ళంటే బైబుల్ నెత్తి కింద పెడితే దయ్యం దగ్గరికి రాదని బైబుల్ నెత్తి కింద పెట్టేటటువంటి వాళ్ళు అజ్ఞాన కాలంలో. కాబట్టి మరి బైబుల్ నెత్తి కింద పెడితే దయ్యం దగ్గరికి రాదా? క్రైస్తవులకు దయ్యం బోధ చేస్తలేదా? క్రైస్తవులకు వాక్యం చెప్పట్లేదా? క్రైస్తవులకు సంఘాల్లో కేవలము పరిశుద్ధులే బోధ చేస్తున్నారంటే సాతానుడు వారి ఏజెంట్లు కూడా ఈ సంఘంలోనికి వచ్చేసారంట. వాడు సిద్ధపరచుకున్నటువంటి ఏజెంట్లు ఉన్నారు. వారు సిద్ధపరచుకున్నటువంటి ఏజెంట్లు ఉండి వాళ్ళు ఈ సంఘంలోనికి వచ్చేసి ఏం చేస్తున్నారంటే మనలను మరి సత్యము కానటువంటి దానికి మనల్ని లోపరుచుతున్నారు. సత్యము కానటువంటి దానికి అసత్యానికి లోపరచబడేటటువంటి వారిగా మనల్ని సిద్ధపరుస్తూ మనల్ని ఏం చేస్తూ ఉన్నారంటే వాని కొరకు సిద్ధపరిచినటువంటి ఆ నిత్య నరకాగ్నిలోనికి మనల్ని ఈడ్చుకొని వెళ్ళిపోతూ ఉండు. ఏ విధంగా ఈడ్చుకొని వెళ్ళిపోతాడు? చచ్చిపోయిన కుక్కను ఎట్లా ఈడ్చుకపోతారండి? మున్సిపాలిటీ చచ్చిపోయిన కుక్కను వీధులలో ఏమన్నా చచ్చిపోయిన కుక్క ఉంటే దాని కాలుకు తాడుగట్టి గుంజుకుపోతుంటాడు. అట్లా మనల్ని లాక్కొని వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి అనేటటువంటిది ఇక్కడ జరుగుతుంది. అందుకనే మరి సాతానుడు బోధ చేయడా అనంటే వీడు అపోస్తులు ఉన్న కాలంలోనే ఈ వాక్యాన్ని కలిపి చెరిపేటటువంటి విధానంగా, అపోస్తులు ఉన్న కాలంలోనే పరిశుద్ధాత్ముని బోధ ఎప్పుడైతే ఉందో అప్పుడే వీడు ఈ వాక్యాన్ని కలిపి చెరుపుతుండే. ఇలా కొత్త అనేమి కాదు, ఇలా కొత్తగా వీళ్ళు బోధ చేస్తున్నారు ఇట్లా చెప్తున్నారు అనేటటువంటిది కాదు. అప్పటి నుంచే ఈ వాక్యాన్ని కలిపి చెరిపేస్తున్నారు. వాక్యాన్ని కలిపి చెరిపేటటువంటి వాళ్ళుగా ఉన్నారు. అందుకనే సాతాడంట ఎలయనగా అని అంటాడు. కొరంథీలకు రాసిన పత్రిక 2 కొరంథీ 2 కొరంథీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. 11వ అధ్యాయం 13వ వచనం. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారయుండి దొంగ అపోస్తులను మోసగాన్లకు పనివారై ఉన్నారంట. ఏంటంట? ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్నారంట. అపోస్తుల వేషం ధరించుకొని వీళ్ళు కూడా చూడడానికి తెల్ల బట్టలు వేసుకొని తెల్ల అంగి తెల్ల పాయింట్ వేసుకొని సంఖలో బైబుల్ పెట్టుకొని బ్యాగ్ వేసుకొని పోతే వారిని ఎవడన్నా గుర్తుపడతాడా అని అంటే ఎవడు కూడా గుర్తుపట్టాడు. నిజంగానే పాస్టర్ అని అనుకుంటాం, నిజంగానే నమ్ముతాము. వచ్చినటువంటి వాడు వాక్యాన్నే బోధిస్తాడు. ఏ వాక్యాన్ని అంటే వాక్యాన్ని కలిపి చెరిపి బోధిస్తాడు. ఆడు ఎలాంటి వాడంటే దొంగ అపోస్తుడును మోసగాళ్ళైన పనివారు మోసం చేస్తూ ఉన్నారు. దొంగనంటే మీ డబ్బులు దొంగతనం చేయడానికి రాలే కానీ మీలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకొని పోవడానికి వచ్చిండు. మీలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకొని పోవడానికి వస్తూ ఉన్నాడు. ఆ వాక్యాన్ని తీసేసి ఏం చేస్తూ ఉండంటే వీంది ఏదైతే ఉందో దాన్ని మనలో పెడుతూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని తీసేసి వాని వాక్యం ఏదైతే ఉందో అంటే అది అట్లా కాదు గిట్లా అని చెప్పి మనల్ని మోసం చేస్తూ ఉన్నాడు. మనల్ని కూడా భ్రమపరుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఏంటనంటే మొదటి శతాబ్దం నుంచే జరుగుతున్నటువంటిది. అపోస్తుల కాలం నుంచే ఇది జరుగుతూ ఉంది. దొంగ అపోస్తులను మోసగాన్లైనటువంటి పనివారు ఏమనంటే చక్కని వేషం ధరించుకున్నారంట. అపోస్తుల వేషం ధరించుకున్నారంట. చక్కగా అపోస్తుల వేషం ధరించుకొని వీళ్ళు దొంగ అపోస్తులను మోసగాన్లైనటువంటి పనివారునై ఉన్నారు. ఇది ఎందుకనంటే ఆశ్చర్యం ఏమి కాదు అని చెప్తుండు. ఇది ఆశ్చర్యం ఏమి కాదు, అప్పటి నుంచి కూడా ఉన్నారు అని చెప్తుండు. 14వ వచనం. ఇది ఆశ్చర్యం కాదు, ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు అని అంట. ఏం చేసిండు అంట? వీడంట వెలుగుదూత వేషం ధరించుకుంటంట. చూసేటటువంటి వాళ్ళు నన్ను కూడా పాస్టరే అని, నేను కూడా పలానా అని, పలానా విధానంగా పలానా అని చెప్పుకుంటూ ఉన్నారు. ఈ మధ్యలో ఒక వీడియో చూసిన. ఏంటనంటే మన సహోదరులే పెట్టిర్రు. ఏమనంటే ఒక స్కిట్ వేసినట్టుగా చూస్తూ ఉన్నా. ఏమనంటే వాళ్ళు చెప్పినటువంటిది ఒక ఆయన సాతానుడుగా స్కిట్లో ప్రదర్శించినటువంటి విధానం. సాతానుడు వెలుగుదూతగా ప్రదర్శించినటువంటి పరిస్థితుల్లో వేరే అతను ఆయన అడుగుతూ ఉంటాడు. ఏమనంటే అన్న ఏంటన్నా మనము సాతానునిగా ఉండి మనము ఈ సంఘంలో దేవుని సువార్త చెప్పడం ఏంటన్నా అని చెప్తున్నాడు అని ఆయన అడుగుతూ ఉంటే ఈ వెలుగుదూత వేషం వేసుకున్నటువంటి ఈయనేం చెప్తుండనంటే, ఒరే సాతానుని యొక్క వెలుగుదూతను నేనైనటువంటి నేను నీతి పరిచారకుని వేషం ఎందుకు ధరించుకున్నానంటే అనేకులలో ఉన్నటువంటి వాక్యాన్ని కలిపి చెరపడానికి వేసుకున్నా. ఇంకో విషయం చెప్పాలనంటే నా సేవకులు అంటే నేను నియమించుకున్నటువంటి ఈ దొంగ అపోస్తులు దొంగ మోసగాళ్ళు అయినటువంటి ఈ పని వాళ్లకు క్షణము తీరిక లేదు. వీళ్ళు ఎక్కడ కానీ పోయి చెప్తూనే ఉన్నారు, ఎక్కడ కానీ వెళ్తూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నారు. కానీ యేసుక్రీస్తు
ద్వారా పరిశుద్ధాత్ముని ద్వారా నియమింపబడ్డటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కొద్ది పని మాత్రమే ఉన్నది. ఎందుకనంటే అంత విస్తారమైనటువంటి పని నేనే జరిగిస్తున్నా అని చెప్తున్నటువంటి విధానంగా నేను ఆ వీడియో చూశాను. ఎవరో సహోదరులు చాలా చక్కగా పెట్టారు. కాబట్టి అలాంటి విధానంగా ఉన్నది. అందుకనే మరి వాడు వాక్యాన్ని వేషం ధరించుకున్నాడు అంటే సాతానుడు తానే వెలుగుదూత వేషం ధరించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. వెలుగుదూత వేషం ధరించుకొని వాడంట గనుక వాని పరిచారకులు నీతి పరిచారకులు 15వ వచనంలో చూస్తే వాని పరిచారకులు నీతి పరిచారకుని వేషం ధరించుకొని గొప్ప సంగతి కాదు వాని క్రియల చొప్పున వానికి అంతము వానికి అంతం కలుగుతుందంట. ఏంటి అనంటే వానికి అంతము కలుగుతుంది. ఎవరు చెప్పున్నానంటే నువ్వు చెప్పుకున్నా చెప్పుకో, ఏదన్నా చేసుకో, కానీ నీ క్రియలను బట్టే నీకు అంతం జరుగుతుంది. నీ క్రియలను బట్టే నువ్వు ఇదైపోయేటటువంటి పరిస్థితి అనేటటువంటిది వస్తుంది అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అందుకనే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడనంటే అది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని దగ్గర ఉండెను, వాక్యము కూడా దేవుడై ఉండెను అంటే కుమారుడైనటువంటి దేవుడై ఉండెను. యోహాను సువార్త 1:1 చెప్తున్నటువంటిది. అయితే మరి అలాంటి పరిస్థితుల్లో ఏమని అంటుండంటే ఇట్లా ఉన్నా గాని ఇంకో మాట చెప్తుండ్రు. ఇట్లా ఉన్నా గాని అని ఏం చెప్తాడంటే కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే ఆయనను అనుసరింపక మనుషుల పరంపరమైనటువంటి ఆచారములను అని అంటాడు. ఆయన ఎవరిని? యేసుక్రీస్తును అనుసరింపక కొలస్సీ 2:8 ఆయనను అనుసరింపక మనుషుల పారంపరమైన ఆచారములను అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరార్థకమైన తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండేనేమోనని జాగ్రత్తగా చూసుకోండి అని అంటుండే. ఏమని అంటుండంటే ఆయనను అనుసరించట్లేదు, మనుషుల పరంపరమైనటువంటి ఆచారములను అనగా అంటే ఇహలోక సంబంధమైనటువంటి మూలపాఠములు. వాళ్ళు 3 దేవుళ్ళు అంటారు, వాళ్ళకు 33 కోట్ల దేవతలు ఉన్నాయి. మనల్ని కూడా గట్లనే అంటారు బ్రదర్. అందుకనే అందరు దేవుళ్ళు అని అంటే ఎట్లా? అట్లా అనొద్దు. మనకు ఒక్కడే దేవుడు అని అంటాడు. ఒక్కడే దేవుడు, అందరు దేవుళ్ళని చెప్పొద్దు. అది వాళ్ళ దేవుళ్ళ గురించి కూడా మన బైబిల్లో, వాళ్ళ దేవుళ్ళ గురించి నీ బైబిల్లో ఎందుకు? దేవుడు అని వాళ్ళు నొప్పుకోవట్లేదు. బయలు ప్రవక్తలు అని అంటాడు, బయలు విధానము అని అంటాడు. కానీ నీకు రాయబడ్డటువంటి నువ్వు దేవుడు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. మరి అందుకే ఏమంటున్నంటే వాళ్ళకి దేవుళ్ళు చాలా మంది ఉన్నారు, మనం కూడా దేవుళ్ళు చాలా మంది అని చెప్పొద్దు. ఎందుకనంటే దేవుళ్ళు చాలా మంది అని చెప్తే వాళ్ళకి మనకు తేడా లేదు కదా, అందుకే చెప్పొద్దు అని అంటుండు. అంటే అందుకే చెప్పొద్దు, ఉన్నదాన్ని మరుగు చెయ్యి, ఉన్నదాన్ని దాచిపెట్టనేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు. అందుకే మరి ఈడున్నటువంటి విషయాల్లో మనుషుల యొక్క ఈ లోక సంబంధమైనటువంటి మూలపాఠములను మనుషుల పరంపరమైనటువంటి ఆచారములను ఆచరిస్తున్నారు. ఆచారములను ఆచరిస్తూ మోసకరమైనటువంటి నిరార్థకమైన తత్వజ్ఞానం అంటే ఇది మోసకరమైనటువంటిది, నిరార్థకమైనటువంటి తత్వజ్ఞానం మోసం చేస్తూ ఉన్నాడు, నిరార్థకంగా చేస్తూ ఉన్నాడు, ప్రయోజనం లేకుండా చేస్తూ ఉన్నాడు. తత్వజ్ఞానము చేత మిమ్ములను చెరపట్టుకొని పోయేటటువంటి వాడు ఎవడైనా ఉన్నాడేమో జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకనంటే ఈ జాగ్రత్త కలిగి ఉండకపోతే మీరు కూడా ఆ నిత్య నరకానికి పోతాం. వినేటటువంటి వాళ్ళమైనటువంటి మనము ఆ నిత్య నరకానికి పోతాం. మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది ఏ సంబంధమైంది, ఎక్కడి నుంచి వచ్చిన బోధ, ఏ విధమైనటువంటి బోధ, ఎవరు బోధిస్తే ఈ బోధ మన దగ్గరికి వస్తూ ఉంది. ఇది పరిశుద్ధాత్ముని అనుసారమైనటువంటి బోధన, లేకుంటే యేసుక్రీస్తు చెప్పినటువంటి బోధన, లేదనంటే మరి ఇంకా ఎవరు చెప్పినటువంటి బోధ? గ్రహించడానికి ప్రయత్నపడదాం, ఆలోచించడానికి ప్రయత్నపడదాం. కానీ చంచలత్వము గలవారిగా అంటే ముందు నేను ప్రార్థన చేసిన, ఏమని ప్రార్థన చేసినానంటే మనశ్శాంతిని నెమ్మదిని ఏమని ప్రార్థన చేసిన. ఎందుకంటే వాక్యాన్ని అర్థం చేసుకునేందుకు మనశ్శాంతి కావాలి, నెమ్మది కావాలి. చంచలత్వం అనేటటువంటిది ఉంటే ఇదేమీ అర్థం కాదు. అందుకనే చంచలత్వం కలిగి ఉండకూడదు. అందుకే ఏమంటుండనంటే యేసుక్రీస్తులో ఏమి నివసిస్తూ ఉంది, యేసుక్రీస్తులో ఏమి విధమైనటువంటి ఒక మహిమ ఉంది, యేసుక్రీస్తులో ఏ విధమైనటువంటి ఒక అధికారం కలిగినటువంటి ఆయన అని అంటే ఇక్కడ చాలా చక్కగా చెప్తూ ఉండు. అంటే ఆయనలో నివసిస్తున్నటువంటి విధానం ఏమి నివసిస్తుంది అని అంటే ఇక్కడ 9వ వచనంలో మనం చూస్తే 2:9 ఇదే కొలసీలకు రాసిన పత్రిక
2వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే ఏలయనగా ఏలయనగా దైవత్వం యొక్క దైవత్వము యొక్క సర్వపరిపూర్ణ శరీరముగా సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించున్నది. క్రీస్తునందు నివసించుచున్నదంట. ఇంతకంటే ఎక్కువ కావాలా మనకి? ఏం కావాలా? దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత అంట. సర్వ పరిపూర్ణత, దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసిస్తుంది అని అంటే యేసుక్రీస్తు దేవుడు గాడండి అని చెప్పడం ఎంత విడ్డూరమైనటువంటి మాట ఆలోచించండి ప్రియులారా. కాబట్టి ఆయన కలిగి ఉన్నటువంటి మయమెట్టిది, ఆయన ఉన్నటువంటి పరిస్థితి ఎట్టిది. మరి నువ్వు ఉన్నటువంటి మయమెట్టిది, నువ్వున్న మయమెట్టిది. నువ్వు ఏ మహిమను కలిగి ఉన్నావు? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయన దేవుడు, కుమారుడు అయినటువంటి దేవుడు అంటే నువ్వే మహిమలో ఉన్నావు, నువ్వే విధానంగా ఉన్నావు అని అంటే యేసుక్రీస్తే చెప్తున్నాడు. అంటే నేను బైబుల్ చెప్పింది నేను నమ్మ అనేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అందుకనే యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఈ 2 మాటలు చూసి ముగించుకుందాము. 10వ అధ్యాయం 34వ వచనం. అందుకు యేసు మీరు దైవములని మీరు దేవుళ్ళని నేను అంటిని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా అని అంటే ఇప్పటి వరకు మనం చూసినటువంటిది యేసుక్రీస్తే దేవుడు కాదు అని అంటే యేసుక్రీస్తే దేవుడు కాదు, యేసుక్రీస్తే దేవుని కుమారుడు ప్రభువండి అని చెప్పేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనలను గురించి చెప్తున్నాడు. అసలు మీరవ్వలు యేసుక్రీస్తు గురించి ఇప్పటి వరకు మనం చూసినాము, అది చాలు. అసలు మీరెవరు? మీరు కలిగి ఉన్నటువంటి మహిమ ఏంటి? నువ్వు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? నువ్వు ఏ విధానంగా ఉన్నావు? అసలు నీకేమైనా మహిమ ఉందా? ఈ భూమి మీదకి రాకముందు నువ్వు ఎవరిలో ఉన్నావు, ఎక్కడున్నావు, ఏ విధానంగా ఉన్నావు అనేటటువంటిది గ్రహించగలుగుతూ ఉన్నావా అనంటే ఈ భూమి మీదకి రాకముందు దేవునిలో దేవుడుగా ఉన్నావు. ఆదాము అనబడే ఆత్మ దేవుని నుండి విడిపోకముందు, ఆ మట్టి బొమ్మలోనికి రాకముందు ఎక్కడ ఉన్నాడు ఆదాము అనంటే దేవుడుగా ఉన్నాడు, దేవుడై ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. దేవునిగా దేవుడై ఉన్నాడు. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో అక్కడ మాట ఏమనంటే ఆయన ఆ మట్టి బొమ్మను సిద్ధపరిచిన తర్వాత తానుగా ఉన్నటువంటి కొంత భాగాన్ని వేరుపరిచిండు. ఒక గర్భవతి అయినటువంటి స్త్రీ ఉందనుకోండి, ఆమె కడుపులో ఒక పిల్లోడు ఉన్నాడో పిల్లో ఉందో అది వేరు. అయితే ఈమె గర్భం ధరించుకొని ఉన్నది, ఇంకా 2 రోజులలో కనబోతున్నటువంటి పరిస్థితుల్లో ఆమెను ఏమంటాము? ఆమె గర్భంలో ఉన్నటువంటి శిశువు అండి అని అంటామా? ఆమె గర్భంలో ఉన్న కొడుకండి అని అంటామా అనంటే అనలేము. ఎందుకు అనలేము అనంటే ఆమెగానే సంబోధిస్తాము. ఆమెగానే పలానా ఆమె అండి, పలానా అనిత గారండి, లేకుంటే పలానా సుజాత గారండి అని చెప్తాము. కానీ ఆమె కొడుకులో ఉన్నటువంటి కొడుకండి అని చెప్పము. ఎందుకు చెప్పము అనంటే అప్పుడు ఆమెగానే భావిస్తూ ఉంటాం. కాబట్టి ఆదాము అనే మట్టి బొమ్మలోనికి వచ్చినటువంటి ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది అనంటే దేవునిలో నుండి వచ్చింది. దేవునిలో నుంచి విడిపోయి వచ్చినటువంటి ఈ మట్టి బొమ్మలో ప్రవేశించినటువంటి ఈ జీవాత్మ దేవునిదై ఉన్నది, దేవుడై ఉన్నది, దేవునిలో ఉన్నటువంటిది వచ్చి ఇక్కడ దేవునిదే ఉన్నది అనేటటువంటిది మనం గుర్తెరగాల. అందుకే కీర్తనకారుడు 90వ అధ్యాయంలో ప్రభువా తరతరముల నుండి మా నివాస స్థలము నీవే అని అంటాడు. కాబట్టి మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి నువ్వెవరు అని అంటే ఇక్కడ యేసుప్రభు చెప్తున్నటువంటి మాటను మనం ఏమని అర్థం చేసుకుంటున్నాం అంటే 34లో ఆ యోహాను సువార్త 10:34 అందుకు యేసు మీరు దైవములని నేను అంటినే అని అంటాడు. అని మీరు నమ్ముతలేరు కదా, మీరు నమ్మట్లేదు. మీరు దైవములని నేను చెప్తే మీరు నమ్మట్లేదు కదా. మరి మీకు ఇంకో దగ్గర ఏడనుందా అని అంటే మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండే కదా, అంటే మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది కదా అని అంటాడు. మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా అని అంటాడు. అంటే మీకు ముందు ఇయ్యబడ్డటువంటి చట్టంలో కూడా రాయబడి ఉన్నదయ్యా, మీరు ఎందుకు చూస్తలేరు అని అంటే ఈరోజు మీరు దేవుని కొడుకులు, యేసుక్రీస్తు కూడా దేవుని కుమారుడైనటువంటి దేవుడు, మీరు కూడా దేవుని కుమారులైనటువంటి దేవుళ్ళు అని అంటే నన్ను కూడా రాళ్లతో కొట్టి చంపుతారు, ఖాయం ఇది. నన్ను కూడా కొట్టి చంపేస్తారు సమాజంలో. ఎందుకు అనంటే నువ్వు మనుషుడవై ఉండి దేవునితో సమానంగా పోల్చుకుంటున్నావా?
దేవుణ్ణి అని చెప్పుకుంటున్నావా అని యేసుక్రీస్తుని అన్నారు. ఈ రోజు మనల్ని కూడా అంటారు. అందుకనే ఆయన చెప్తున్నటువంటి మాటను వీళ్ళు అంగీకరించట్లేదు, అంగీకరించకుండానే ఇవన్నీ జరిగిస్తూ ఉన్నారు. అందుకే మీరు దైవములని నేను అంటేనే అని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదని అంటే మీ ధర్మశాస్త్రంలో కూడా ఉంది, ఒకసారి చూసుకోండి అని అంటుండే. ఎక్కడుంది ధర్మశాస్త్రంలో? ఇక్కడ యేసుప్రభు చెప్తే మేము వినమండి, యేసుప్రభు చెప్పిన మాట అని అంటాం. మరి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటిది అంటే దేవుడే రాయించినటువంటి దాని గురించి మనం ఏమన్నా పరిశీలన చేసి అనుసరిద్దామని అంటే 82వ కీర్తనల ఏం చెప్తుందంటే 82వ కీర్తన 6వ వచనం, మీరు దైవములనియు 6వ వచనం, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు ఎవరు చెప్పారంట? నేనే సెలవిచ్చినానంటుంటే దేవుడే సెలవిచ్చిండంట. నేనే సెలవిచ్చినానని చెప్తుంటే నేనేమంటున్నానంటే ఇంకా నేను దేవుని కొడుకును కాదు, దేవుణ్ణి కాదు, నేను దయ్యాన్ని అని చెప్పుకుంటే మరి ఎవడవదే నిన్ను మార్చేటోడు? ఇక్కడ వాక్యము మార్చదు, దేవుడు మార్చడు, యేసుక్రీస్తు మార్చడు, అపోస్తుల బోధ మార్చదు, పరిశుద్ధాత్మని బోధ కూడా నిన్ను మార్చదు. అందుకనే ఇక్కడ చెప్తున్నటువంటిది నేనే సెలవిచ్చున్నాను, మీరు దైవములనియు మీరందరూ యెహోవా కుమారులనియు సర్వోన్నతుని కుమారులనియు సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చున్నానంటే దేవుడే చెప్తుంటే నేను కాదండి అంటాడు. ఎక్కడికన్నా మనము ఎవరన్నా ఏదైనా కార్యాలు జరిగించుకుంటే ఆడికి పోతే వాళ్ళు మనల్ని గురించి ఏం చెప్తుంటారు అని అంటే, అయ్యా ఆయన వచ్చి మీ అన్ననే కదా, తమ్ముడే కదా, ఏంటి వచ్చి ఇక్కడ కూర్చోడు, మనం పూజ చేస్తున్నాం కదా, పూజలో కూర్చోడేంటి అని అంటే మన గురించి ఆయన చెప్తుంటాడు. తమ్ముడు అన్నను ఎవరో చెప్తుంటాడు, లేదా ఇంకో ఆయన చెప్తుంటాడు, వాళ్ళు దేవుని బిడ్డలండి అని అంటాడు. ఎవరు దేవుని బిడ్డలు అంటే వాళ్ళు దేవుని బిడ్డలు. వాళ్ళు దేవుని బిడ్డలు అంటే నువ్వు ఎవడు బిడ్డవు అని అంటే సాతానుని బిడ్డ. ఇక్కడ రెండు ఉంటాయి, వాడు దేవుని బిడ్డ, వీడు సైతానుని బిడ్డ. ఈ రెండిట్లో లేదన్న ఒకటి చేర్చుకోవాలి. నువ్వు దేవుని కుమారుడవా, లేకుంటే దేవుని కుమారుడైనటువంటి దేవునివా, లేకుంటే దయ్యానివా, దయ్యం కొడుకువా, ఏదో ఒకటి. ఈ రెండిట్లో ఏదో ఒకటి, రెండే నాకు జరుగుతున్నాయి తప్ప ఇంకా వేరే ఏది లేదండి. దేవుని కుమారుడైనటువంటి దేవుడుగా ఉండడానికి ఇష్టపడాలి తప్ప రాజు కొడుకు రాజుగా ఉండడానికి ఇష్టపడతాడు కానీ బానిసుడుగా ఉండడానికి ఇష్టపడాడు. అందుకనే దయ్యం కొడుకు దయ్యంగానే ఉంటాడు వాడు. ఎందుకనంటే వాడు ఎప్పుడు వాని పనే అది. అందుకే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకో మాట ఇంకా చూద్దామండి ముందుకు. ఏమంటున్నానంటే ఇక్కడ 1వ వచనం, దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చున్నాడంట. ఎక్కడ నిలబడ్డాడు దేవుడు? దేవునికి ఒక సమాజం ఉంది, కొంతమంది దేవుళ్ళు ఉన్నారు. ఆ దేవుని సమాజములో దేవుడు నిలబడ్డాడంట. దేవుడు నిలబడి ఈ దైవముల మధ్య ఆయన తీర్పు తీరుస్తూ ఉన్నాడు. ఈ దైవముల మధ్య అంటే ఈ దైవముల మధ్య ఆయన తీర్పు తీరుస్తూ ఉన్నాడు అని చెప్పి మళ్ళీ యేసుప్రభు ఏం చెప్తుండంటే అందరూ కూడా దైవాలు కాదు. మరి భూమి మీద ఉన్న ప్రతి మనుషుడు కూడా దైవం అని అంటే నేను ఒప్పుకోను. భూమి మీద ఉన్నటువంటి ప్రతి వాడు కూడా దేవుడు అని అంటే నేను ఒప్పుకోను. ఎందుకనంటే మనం దైవ కుమారులం, దైవములము అని చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా దేవునిలేనా అని అంటే అదానికి ఒప్పుకోదు. బైబుల్ కూడా ఒప్పుకోదు, యేసుప్రభు కూడా ఒప్పుకోడు. ఎందుకు అని అంటే ఆయన చెప్తున్నటువంటి మాటను మళ్ళా యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 34వ వచనంలో దేవుని వాక్యము ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్పిన ఎడల 35వ వచనము లేఖనము నిరర్ధకము కానేరదు కదా అని అంటాడు. లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యము ఎవరికి వచ్చనో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి దేవదూషణ చేస్తున్నావు అని అంటవా అని అంటుండు. అంటే ఏమంటుండంటే అందరు కాదు దేవుళ్ళు అనేటటువంటి వాళ్ళు. మరి లేఖనము నిరర్ధకం కాదు, లేఖనము ఎప్పుడు కూడా నిరర్ధకం కాదు. వాక్యం ఎప్పుడు కూడా తప్పు కాదు అని అర్థం చేసుకోవాలి. లేఖనం నిరర్ధకం అంటే తప్పుగా రాయబడ్డది అక్కడ అని చెప్పడం కాదు. తప్పు రాయబడ్డది తప్పు, అది ట్రాన్స్లేషన్ లో ఇదైంది అని చెప్పడం కాదు. ఇక్కడ దేవుని లేఖనము నిరర్ధకము కానేరదు అని చెప్తుండు. నువ్వు ఇంగ్లీష్ బైబిల్లో కూడా చూసుకోవచ్చు. కాబట్టి దేవుని లేఖనం నిరర్ధకం కానేరదు కదా. దేవుని వాక్యము ఎవరికి వచ్చునో వాడే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడని అంటే ఇక్కడ చెప్తున్నట్టు. అప్పుడు దేవుని నేను కూడా దేవుణ్ణి అని చెప్తే వీళ్ళు ఒప్పుకోకపోయేటోళ్ళు. ఇప్పటికే రాళ్లతో కొడతామంటారు దేవుని కొడుకుని అంటేనే. అందుకనే నేను అనేక సంగతులు చెప్పవలసి ఉండేను కానీ అవి ఇప్పుడు మీరు అంగీకరించరు అని యోహాను సువార్తలో 14-16 అక్కడ రెఫరెన్స్లలో చెప్తుంటాడు. కాబట్టి మరి ఎలాంటి పరిస్థితి అని అంటే అక్కడ ఈయన మీరు దేవుళ్ళు అనంటే ఎప్పుడు దేవుళ్ళు అనంటే మీరు దేవుని వాక్యం ఎవరికి వస్తుందో, దేవుని వాక్యానుసారంగా ఎవడు అనుసరించి ప్రవర్తిస్తాడో. ఏడన్నా
కింద పడో రాయి తలిగో లేకుంటే యాక్సిడెంట్ అయ్యో కింద పడిపోతే ఎవడో వచ్చి మనల్ని ఎత్తుకపోయి హాస్పిటల్లో చేర్పించి వీడికి రక్తం పోయిందండి వీనికి రక్తం కావాలని అంటే ఎవరో గుర్తు తెలియని మనిషి వచ్చి రక్తం ఇచ్చి మనల్ని మరి కాపాడిపోతే ఆడు దేవునిలాగా వచ్చిండ్రా పరమాత్ముడు రా వాడు అని కేవలం ఈ మనిషిని గురించే చెప్పే నువ్వు స్పష్టంగా దేవుని నుండి వచ్చినటువంటి ఆయన దేవుని కుమారుడైనటువంటి దేవుడు వస్తే ఎందుకు ఒప్పుకోలేకపోతున్నావు అనేటటువంటిది మనం గ్రహించుకోవాలి. అందుకనే వాక్యానుసారంగా అనుసరించి ప్రవర్తించినటువంటి వాళ్ళు కూడా దేవుళ్ళు అని వాక్యం తెలియజేస్తుంది. మరి వాక్యము అయినటువంటి ఈ యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రాకముందు ఏ మహిమ ఉన్నది, ఏ విధమైనటువంటి విధానంగా ఉన్నాడు అని అంటే ఆయన దేవుని యొద్ద ఉన్నాడు, దేవుడై ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. దేవుని యొద్ద ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు కూడా దేవుని దగ్గర ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. అంటే దేవుడై ఉన్నాడు అని అంటే తండ్రి అయినటువంటి దేవుడు కాదు, కానీ కుమారుడైనటువంటి దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తే దేవుడు కాదు అనేటటువంటిది కాదు, యేసుక్రీస్తు కూడా దేవుడే. మరి ఆ యేసుక్రీస్తు గురించి వాళ్ళ గురించి మనం అక్కడ పక్కకు పెడితే అసలు నువ్వెవడు అనేటటువంటిది మనం చూసుకోవాలి. మీరెవరు? మీరెవరు? మీరు దేవుని కుమారులైనటువంటి దేవుళ్ళు గారా అని అంటే మనుషుడు ఎప్పుడు దేవుడు కాదనంటే యవనాత్మ నీలో నివసిస్తుంది, దయ్యమాత్మ నివసిస్తుందా, దేవునాత్మ నివసిస్తుందా? దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మకు నివాస స్థలం. ఇందులో దేవుని ఆత్మ నివసిస్తుంది. దేవుని ఆత్మ అంటే దేవునాత్మ దేవుడు కాదా? ఏం చెప్తున్నారు అసలు అర్థం కాని పరిస్థితిలా. ఇందులో నివసించేటటువంటి దేవుని ఆత్మ ఇందులో నివసిస్తుంది, తన కుమారుని ఆత్మ ఇందులో నివసిస్తుంది అని చెప్తాడు. మరి మనమేం చెప్తున్నామో అనంటే దేవుడు కాదండి. నువ్వెవరు? అసలు నువ్వెవరు పరిస్థితి, నీ పరిస్థితి ఏంటి, నువ్వెవరివి అనేటటువంటిది మనం గుర్తెరగాలి. అందుకే మనము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరి జాగ్రత్తగా చూసుకోకుండా మరి మనం ఏం చెప్తామనంటే మరి మనం కాదంటే దేవుళ్ళము అనేటటువంటిది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. ఎవరము మనము అనంటే మనము కూడా కుమారులైనటువంటి దేవుళ్ళమే అని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి నిజంగా వాక్యాన్ని కలిపి చెరపడానికి మనం ఇష్టపడకూడదు. ఇదంతా కూడా ఎవరిని ఉద్దేశించి కానీ ఎవరిని మరి దృష్టిలో పెట్టుకొని కానీ చెప్పడం అనేటటువంటిది కాదు. ఎందుకనంటే వాక్యము ఏదైతే తెలియజేస్తూ ఉందో, వాక్యము ఏదైతే ఇచ్చేస్తూ ఉందో మరి ఆ వాక్యాన్నే మేము తెలపడానికి మేము వచ్చాము. ఎందుకనంటే మేము వాక్యాన్ని కలిపి చెరిపే ఇతరుల వల్ల ఉండక మేము యేసుక్రీస్తు చేత ఏర్పరచబడినటువంటి వారిగా మరి లేదనంటే దేవుని ఎదుట మేము మీకు బోధ చేస్తూ ఉన్నాము. ఎందుకనంటే నేనేదో జ్ఞానవంతున్నని కాదు, లేదా నేనేదో సిద్ధపరిచిన అనేటటువంటిది కూడా కాదు. కేవలము ఈ బైబిల్ గ్రంథములో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా రచించినటువంటి ఈ బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి దాన్నే నేను తెలుసుకొని మీకు తెలియజేయడానికి ముందుకు వచ్చిన, అంతే తప్ప నేనేదో జ్ఞానవంతున్నని కానీ నేనేదో పెద్ద ఇది అనేటటువంటిది కాదు. నేను కూడా మీ వంటి స్వభావం కలిగినటువంటి వాడినే. కాబట్టి ఈ వాక్యం ఏదైతే ఉందో ఉన్నది ఉన్నట్టుగా అనుసరిద్దామని మీ ముందుకు వచ్చాను. ఇది తెలియజేయడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ప్రియులారా, మరి ఎవరు కూడా నన్ను విరోధంగా భావించకుండా మీతోటి సహోదరునిగా భావించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఉన్న వాక్యాన్ని చెప్పాను, నేనేదో కల్పించి లేకుంటే నేనేదో తీసుకొచ్చి చెప్పినటువంటిది కాదు, ఇది బైబిల్లో ఉన్నటువంటిదే. కాబట్టి మరి నన్ను కూడా మీరు గమనించి అర్థం చేసుకోండి. బైబిల్లో లేకపోతే ఇలా లేదు అనేటటువంటిది ఉంటే దాన్ని మీరు మీ ఇష్టం, ఎందుకనంటే మేము కలుపుతాం చెప్తామంటే అది మీ ఇష్టం. వింటే వినండి, లేకపోతే లేదు. కానీ ఉన్నటువంటి వాక్యం ఇది అని చెప్తున్నాం. కాబట్టి ప్రియులారా, మరి ఈ వాక్యాన్ని మీ ముందుకు తేవడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి కృపకై దేవునికి మరోసారి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సహోదరులందరికీ మరోసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పరిచర్య ఒకవేళ వాక్యానుసారంగా బైబిల్ అనుసారంగా ఇది మీకు నచ్చినట్లయితే, కరెక్టే అని అనిపించినట్లయితే ఈ వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. అంతేకాకుండా సహోదరులారా, ఈ పరిచర్య మరిలో మీరు పాలిభాగస్తులు కావాలని అనుకుంటున్నారా? ఈ పరిచర్య విషయంలో మీ ప్రార్థనలో, అనుదిన ప్రార్థనలో ప్రార్థించండి. ఈ పరిచర్యను మరి అనేకులకు మనము తెలియజేసి కొందరినన్నా అగ్నిలో నుండి లాగేటటువంటి వారిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి
మరి ఈ చెప్పబడినటువంటి వాక్యాలన్నీ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతూ ఉన్నవి. గ్లోరీ బైబిల్ అకాడమీ అని సెర్చ్లో మరి టైప్ చేసి మరి మీరు చూస్తే అక్కడ ఈ వాక్యాలన్నీ కూడా అందులో ఉంటవి యూట్యూబ్లో. కాబట్టి మరి ప్రాముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి అదే మీరు గమనించవలసినటువంటి విషయము. కాబట్టి ఇంతటితో ఈ చిన్న మాటలను ముగిస్తూ సెలవు తీసుకుంటున్నా. మీ అందరికీ మరోసారి వందనాలు తెలియజేస్తూ దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా.